ఈ కన్యా రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను, అవకాశాలను మీరు అందుకోగలుగుతారు. సప్తమో భావంలో బుధ సంచారం వల్ల బ్యాంకు లావాదేవీలు, వ్యాపార అభివృద్ధి, ఆర్థికపరమైనటువంటి ఆదాయాన్ని మీరు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే భాగ్యంలో ఉన్నటువంటి గురు సంచారం వల్ల సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు, సంతృప్తికర జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి వాతావరణం కనిపిస్తుంది. లాభస్థానంలో కుజ సంచారం వల్ల మీకు కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా ఉంటాయి. కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు. భూముల నుంచి కానీ, వాహనాల నుంచి కానీ లాభాలు అందుకోగలుగుతారు. అధికారులతో ఈ వారంలో మీకు అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. అలాగే ఆశించిన ఒక పని నిరాశని కలిగిస్తుంది, అశాంతిని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కన్యా రాశి వారు గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ఆదిత్య హృదయము, సూర్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యా రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.